దేశంలో మోడీ రాష్ట్రంలో జగన్ ఓడిపోతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి మోడీకి లేదని తెలిపారు. నార్త్ లో 50%, సౌత్ లో ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభావం ఉండబోదని జోస్యం చెప్పారు. మంగళసూత్రానికి విలువ తెలియని మోడీ మహిళల పుస్తల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఈ రాష్ట్రం కోసం రాజకీయాలు, ఈ దేశం కోసం రాజకీయాలు, సామాన్య ప్రజానీకానికి సేవ చేయని రాజకీయాలు అనుకుంటే ఇట్లా ఉండదు. నేను బతకాలి ముందర, అతను నా కుటుంబం బతకాల, ఆ తర్వాత రాష్ట్రం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనేది ప్రాంతీయ పార్టీల్లో అందరిలో వస్తున్న ఆలోచన. చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ప్రాంతీయ పార్టీ లీడర్లు వాళ్ళు, లేదంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ సొంత కుటుంబం, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చూస్తుంటారు. చంద్రబాబు అదే చేశాడు. మనం నేను బతికున్నాను కదా, నేను బతుకుంటే కదా ఏదో ఒకటి చేస్తాను. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగినా సరే మళ్ళీ మోడీ కాళ్ళే పట్టుకోవాలా అంటే బతుకు తీరు రాజకీయాలు. బతుకు తీరు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతున్నాడు. బహుశా మళ్ళీ అట్లే మాకు ఇష్టం లేకపోయినా, ఎందుకంటే బీజేపీ ఉన్న తర్వాత మాకెందుకు ఇష్టం అవుతుంది. అయితే ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఆ బతుకు తీరు రాజకీయాలే అతన్ని గెలిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు ఆయన్ని. ఆయన సొంతం గెలిచేది కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు. ఆయన కొవ్వు కరిగిపోతూ జనజీవాన్ని గెలిపిస్తున్నాడు. ఇది రాజకీయ వ్యవస్థ రాను రాను బాగా దిగజారుతుంది. ఒకటి, డబ్బులమయమైపోయింది. 97% డబ్బులతో నడుస్తున్నట్టు వచ్చేసారు. ఇప్పుడు ఎస్సీసీ అట్లా డబ్బులు లేవనుకుంటారు, అదేం కాదు. ఇది ఇట్లా పరిస్థితి. రాజకీయాలు వ్యాపారం కలిసిపోయింది. వ్యాపారంతో కూడా మతాన్ని కలిపి ఫస్ట్ రాజకీయాలను వ్యాపారంగా మార్చింది ఎవరు తెలుసా? మొట్టమొదట రాజకీయాలను వ్యాపారంగా మార్చింది చంద్రబాబు నాయుడే. స్టార్టింగ్ ఆయన 10 కిలోమీటర్స్ స్పాట్ చేస్తే ఆయన రాజశేఖర రెడ్డి 100 కిలోమీటర్స్ స్పాట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ 1000 కిలోమీటర్లు దాటిపోయారు. రాజకీయాలు ఎప్పుడైతే వ్యాపారికంగా మారుతాయో దేశానికి మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఈ సంపద మొత్తం